నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణ బాల. భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపై ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో అతని ఆటను పూర్తిగా విశ్లేషించామని, ఏ బంతుల వద్ద ఇబ్బంది పడతాడో తమకు స్పష్టమైన సమాచారం ఉందని వెల్లడించాడు. అదే ప్రణాళికను టీ20 సిరీస్లో అమలు చేస్తున్నామని చెప్పాడు. ఇంగ్లాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో ఇప్పటి వరకు వైభవ్ 2 మ్యాచ్లు ఆడాడు. 13-14 పరుగులకే పరిమితమయ్యాడు. రెండో మ్యాచ్లో విల్జాక్స్కు, మూడో మ్యాచ్లో జోఫ్రా ఆర్చర్కు వికెట్ ఇచ్చాడు. ముఖ్యంగా షార్ట్ పిచ్ బంతులపై అతను ఇబ్బంది పడిన విషయం చర్చనీయాంశమైంది. అంతర్జాతీయ క్రికెట్లో వైభవ్ కొత్త ఆటగాడే అయినా ఐపీఎల్ వల్ల అతనిపై అవసరమైన డేటా అందుబాటులోకి వచ్చిందని చెప్పాడు. అతను ఎక్కడ బలంగా ఉంటాడు, ఎక్కడ బలహీనంగా ఉంటాడో గుర్తించి బౌలింగ్ ప్రణాళిక రూపొందించామని వెల్లడించాడు. మరోవైపు మాజీ ఆల్రౌండర్ మోయిన్ అలీ మాత్రం వైభవ్కు అండగా నిలిచాడు. షార్ట్ పిచ్ బంతులు అతని బలహీనత కాదని తెలిపాడు. అలాంటి బంతులను గతంలో ఎన్నోసార్లు సిక్సర్లుగా మలిచాడని గుర్తు చేశాడు. అయితే మరో 2-3 మ్యాచ్ల్లో కూడా పరుగులు చేయలేకపోతే ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డాడు. వైభవ్ వయసు కేవలం 15 ఏళ్లనని, అలాంటి ఆటగాడిపై సహజంగానే ఒత్తిడి ఉంటుందని రషీద్ అన్నాడు. ప్రస్తుతం అతనికి సహజమైన ఆట ఆడే స్వేచ్ఛను భారత్ ఇచ్చిందని, భవిష్యత్తులో వివిధ పరిస్థితుల్లో ఆడుతూ ఇబ్బందులు ఎదురైనప్పుడు తన ఆటలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని సూచించాడు.